ఆకాశంలో ఎగిరే రంగురంగుల గాలిపటాల్లా మీ కలలు ఉన్నత స్థాయికి ఎదగాలని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. హలో ఫ్రెండ్స్, పండగ వాతావరణం, పిండివంటల ఘమఘమలు, కొత్త సినిమాల సందడి. సంక్రాంతి అంటేనే ఇది కదా. ఈ సంవత్సరం సంక్రాంతి రేస్లో చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన లేటెస్ట్ మూవీ నారి నారి నడుమ మురారితో మన ముందుకు వచ్చేశారు. టైటిల్ వినగానే మనకి బాలకృష్ణగారి పాత సినిమా గుర్తొస్తుంది. ఒక మంచి కామెడీ వైబిస్తుంది. పైగా ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరో తెలుసా? పోయినసారి సామజ వర్గమన లాంటి బ్లాక్ బస్టర్ కామెడీ ఇచ్చిన రామ్ అబ్బరాజు. సో ఎక్స్పెక్టేషన్స్ గట్టిగానే ఉన్నాయి. మరి శర్వానంద్ ఈసారి సంక్రాంతి విన్నర్ అయ్యారా? సామజ వర్గమన మ్యాజిక్ రిపీట్ అయ్యిందా? హీరోయిన్స్ సాక్షి వైద్య, సంయుక్తల పాత్రలేంటి? అసలు సీనియర్ నటుడు నరేష్ గారు ఈ సినిమాని ఎలా మోశారు? ఈ విషయాలన్నీ ఈ రివ్యూలో క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోని చివరిదాకా చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. స్పాయిలర్స్ లేకుండా కథ గురించి చెప్పుకుందాం. మన హీరో గౌతమ్ శర్వానంద్ ఒక ఆర్కిటెక్ట్. తను నిత్య సాక్షి వైద్యని ప్రేమిస్తాడు. వీళ్ల లవ్ స్టోరీ స్మూత్గానే వెళుతుంటుంది. కాని నిత్య వాళ్ల నాన్న రామలింగయ్య సంపత్ రాజ్కి ఒక విచిత్రమైన డౌట్ వస్తుంది. ప్రేమించుకున్నాక ఇద్దరి మధ్య గొడవలు ఉండాలి, అప్పుడే ప్రేమ స్ట్రాంగ్ అవుతుంది. మీ మధ్య అసలు గొడవలే లేవు, సో మీ ప్రేమలో ఇంటెన్సిటీ లేదు అని ఫీలవుతాడు. సరే, చివరికి ఎలాగోలా పెళ్లికి ఒప్పుకుంటాడు. కాని ఒక కండిషన్ పెడతాడు, పెళ్లి రిజిస్ట్రార్ ఆఫీస్లోనే జరగాలి అని. కాని హీరో గౌతమ్కి ఆ రిజిస్ట్రార్ ఆఫీస్ అంటే పడదు. తన గతం వల్ల ఆ ప్లేస్ అంటే భయం, ఇష్టముండదు. అసలు ఆ రిజిస్ట్రార్ ఆఫీస్తో హీరోకి ఉన్న గతం ఏంటి? గతంలో హీరోకి పెళ్లయిందా, లేక వేరే గర్ల్ఫ్రెండ్ ఉందా? అసలు ఈ కథలోకి దియా సంయుక్త ఎలా వచ్చింది? తనకి హీరోకి సంబంధమేంటి? ఈ కన్ఫ్యూజన్ డ్రామాలో నుంచి హీరో ఎలా బయటపడి తన పెళ్లి చేసుకున్నాడు అనేదే మిగతా కథ. స్టోరీలైన్ వింటుంటేనే అర్థమవుతోంది కదా, ఇది ఒక కన్ఫ్యూజన్ కామెడీ డ్రామా అని. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ ప్లేస్లో నిలిచేది మన శర్వానంద్. శర్వా కామెడీ టైమింగ్ గురించి మనకు తెలిసిందే. ఇందులో చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ కామెడీ రోల్లో కనిపించారు. 2 డిఫరెంట్ లుక్స్లో చాలా ఈజ్తో నటించారు. ఆయన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ చాలా న్యాచురల్గా, ఫన్గా ఉన్నాయి. కాని ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే ఈ సినిమాకి అసలైన పిల్లర్, బిగ్గెస్ట్ అసెట్ మాత్రం సీనియర్ నటుడు నరేష్ గారు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, థియేటర్లో నవ్వులు పూస్తున్నాయి. సాధారణమైన సీన్ని కూడా తన ఎక్స్ప్రెషన్స్తో, డైలాగ్స్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. పక్కన ఉన్న క్యారెక్టర్స్ని ఇరిటేట్ చేస్తూ ఆడియన్స్ని మాత్రం ఫుల్గా ఎంటర్టైన్ చేశారు. సామజ వర్గమనలో ఎలా నవ్వించారు, ఇందులో కూడా అదే రేంజ్లో చేశారు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే సాక్షి వైద్య చాలా అందంగా, చార్మింగ్గా కనిపించింది. సంయుక్త కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. ఇద్దరూ సినిమా టోన్కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. గ్లామర్ పరంగా ఇద్దరూ మంచి మార్కులు కొట్టేశారు. వెన్నెల కిషోర్, సుధాకర్, సత్య వీళ్లంతా వాళ్ల పరిధి మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కొంచెం మైనస్ పాయింట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. ఈ సినిమాకి మేజర్ డ్రాబ్యాక్ రొటీన్ స్టోరీ. సినిమా చూస్తున్నంతసేపు ఇది మనం ఎక్కడో చూశామే, నెక్స్ట్ సీన్లో ఇది జరుగుతుంది కదా అని మనకు ఈజీగా తెలిసిపోతుంది. ప్రెడిక్టబిలిటీ ఎక్కువైపోయింది. కథలో ట్విస్టులు ఉన్నా అవి మనల్ని పెద్దగా థ్రిల్ చేయవు. అలాగే డైరెక్టర్ రామ్ అబ్బరాజ్ గారు కేవలం కామెడీ మీద ఫోకస్ పెట్టి ఎమోషన్స్ని లైట్ తీసుకున్నారు. హీరోయిన్ క్యారెక్టర్స్ని ఇంకా బాగా రాసి ఉండొచ్చు. వాళ్ల పాత్రల్లో ఎమోషనల్ డెప్త్ లేదు. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కథ నడుస్తున్నట్టు అనిపిస్తుంది. కాని మనసుకు హత్తుకునే సీన్స్ పెద్దగా లేవు. మరో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి మంచి నటులని సరిగ్గా వాడుకోలేదు. వాళ్లకి ఇంకా మంచి స్పేస్ ఇచ్చి ఉండాల్సింది. టెక్నికల్గా చూస్తే కెమెరామెన్ యువరాజ్, జ్ఞానశేఖర్ల పనితనం బాగుంది. విజువల్స్ చాలా ప్లెజెంట్గా, కలర్ఫుల్గా ఉన్నాయి. పండగ సినిమాకి కావాల్సిన రిచ్నెస్ ఉంది. ఎడిటింగ్ నీట్గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్లేదు. కాని పాటలు మాత్రం పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు. థియేటర్ నుంచి బయటికి వచ్చాక ఒక్క పాట కూడా హమ్ చేసేలా లేదు. డైరెక్టర్ రామ్ అబ్బరాజు రైటింగ్ అక్కడక్కడా బాగున్నా, స్క్రిప్ట్ ఇంకా టైట్గా రాసుకునుంటే బాగుండేది. సో ఫైనల్గా నారి నారి నడుమ మురారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక డీసెంట్ సంక్రాంతి ఎంటర్టైనర్. కథలో కొత్తదనం లేకపోయినా, ఎమోషన్స్ వీక్గా ఉన్నా, శర్వానంద్ కామెడీ, ముఖ్యంగా నరేష్ గారి విశ్వరూపం కోసం ఈ సినిమాని చూడొచ్చు. మీరు లాజిక్లు వెతకకుండా ఫ్యామిలీతో కలిసి కాసేపు నవ్వుకోవాలి అనుకుంటే ఈ సినిమా మీకు మంచి చాయిస్. సామజ వర్గమన రేంజ్లో లేకపోయినా పండగకి బోర్ కొట్టించని సినిమా ఇది. నా రేటింగ్ 3/5. మరి మీరు ఈ సినిమా చూశారా? మీకేమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. మరొక్కసారి అందరికీ హ్యాపీ సంక్రాంతి.
ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.